హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనము మ్యాథ్స్ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్ర అర్థం, స్వభావం, విస్తృతి, చరిత్ర ఈ చాప్టర్లో కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బిట్ చూడండి. గణితము అనగా ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ ఏ గ్రీకు పదాల నుండి తీసుకోవడం జరిగింది? ఏ మ్యాన్థానిన్, బి టెక్నే, సి మ్యాన్థానిన్ అండ్ టెక్నే, డి మ్యాథ్స్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాన్థానిన్ అండ్ టెక్నే అనే రెండు గ్రీకు పదాల నుండి తీసుకోవడం జరిగింది. సో దీనికి ఆన్సర్ సి. నెక్స్ట్, మ్యాన్థానిన్ అనగా చదవడం, నేర్చుకోవడం, కళ, పద్ధతి. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో మ్యాన్థానిన్ అనగా నేర్చుకోవడం. సో ఆన్సర్ బి. నెక్స్ట్ బిట్. టెక్నే అనగా చదవడం, నేర్చుకోవడం, కళా లేక సూక్ష్మ పద్ధతి, ఏది కాదు. ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో టెక్నే అనగా కళా లేక సూక్ష్మ పద్ధతి, సి ఆన్సర్. అంటే మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదము మ్యాన్థానిన్, టెక్నే అనే రెండు గ్రీకు పదాల నుండి తీసుకోవడం జరిగింది. దీనిలో మ్యాన్థానిన్ అనగా నేర్చుకోవడం, టెక్నే అనగా కళా లేక సూక్ష్మ పద్ధతి అనగా ఒక కళా లేక సూక్ష్మ పద్ధతిని నేర్చుకోవడం అని ఈ పదానికి గ్రీకు భాషలో అర్థం అన్నమాట. నెక్స్ట్ బిట్. గణ్ అనగా లెక్కించడం అని ఏ భాషలో అంటారు? ఏ సంస్కృతం, బి తెలుగు, సి గ్రీకు, డి లాటిన్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో గణ్ అనగా లెక్కించడం అని సంస్కృత భాషలో అంటారు. ఆన్సర్ ఏ. ఇదే ప్రశ్నని సంస్కృత భాషలో గణ్ అంటే ఏమిటి అని కూడా అడగొచ్చు. కాబట్టి ఒక బిట్ను మనము ఎన్ని రకాలుగా అయినా అక్కడ అడగడానికి వీలుంటుంది కాబట్టి మనం నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్, హిందీ లేదా పంజాబీలో గణితానికి గల పేరు? ఏ గణ్, బి గణితం, సి గణన, డి గణిత. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో హిందీ లేదా పంజాబీలో గణితానికి గల పేరు గణిత, డి. నెక్స్ట్ బిట్. సంఖ్య, పరిమాణం, ఆకారాల శాస్త్రం ఏది? ఏ గణిత శాస్త్రం, బి భౌతిక శాస్త్రం, సి రసాయన శాస్త్రం, డి వైద్య శాస్త్రం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సరు సంఖ్య అనగానే మనము అది గణిత శాస్త్రం అని ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ బిట్. పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయుటకు ఉపయోగపడే భాష? ఏ తెలుగు, బి హిందీ, సి గణితం, డి సంస్కృతం. సో ఆన్సరు పరిమాణబద్ధ అంటే పరిమాణం అంటే కొలుస్తాం కాబట్టి అది కూడా గణితానికి సంబంధించిందే అని మనం గుర్తించాలి. సో ఆన్సర్ సి గణితం. నెక్స్ట్, సంఖ్యలకు, అంతరాళాలకు సంబంధించిన శాస్త్రం? ఏ గణితం, బి భౌతిక శాస్త్రం, సి రసాయన శాస్త్రం, డి వైద్యం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీంట్లో కూడా సంఖ్యలు అనగానే అది గణిత శాస్త్రం అని మనం ఈజీగా గుర్తించవచ్చు. సో ఏ గణితం ఆన్సర్. నెక్స్ట్, మానవ నాగరికతకు అద్దం వంటిది? ఏ సంస్కృతం, బి గణితం, సి తెలుగు, డి సంస్కృతి.
సో ఈ బిట్కి ఆన్సర్ మానవ నాగరికతకు అద్దం వంటిది గణితం. నెక్స్ట్, సమస్యల శాస్త్రం అనగా ఏ గణితం, బి భౌతిక రసాయన శాస్త్రాలు, సి సాంఘిక శాస్త్రం, డి ఏది కాదు. సో దీనికి కూడా సమస్యల శాస్త్రం అనగా గణితం. ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఈ బిట్ నుంచి మనము వివిధ శాస్త్రవేత్తలు గణితానికి ఏ రకాల నిర్వచనాలు ఇచ్చారని తెలుసుకుందాము. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో 11th బిట్, గణితం సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం అన్నవారు ఎవరు? ఏ బెంజమిన్ పీర్స్, బి బెంజమిన్ ఫ్రాంక్లిన్, సి బెర్ట్రాండ్ రస్సెల్, డి బెల్. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. సో గణితం సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం అన్నవారు బెల్. ఆన్సర్ డి. నెక్స్ట్ బిట్, గణితం ఒక పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ అన్నవారు? ఏ బెర్ట్రాండ్ రస్సెల్, డి మేరియా పియరీ, సి బెంజమిన్ పీర్స్, డి బేకన్. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ డెఫినిషన్స్లో మీరు ఏదో ఒకటి కొండ గుర్తుగా పెట్టుకొని అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ పైన సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం అన్నారు. సంఖ్య రాశి అనగానే బెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, గణితం ఒక పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ అని అన్నవారు మేరియా పియరీ. సో బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అన్నవారు? ఏ జాన్ లాక్, బి బెల్, సి బేకన్, డి రస్సెల్. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది కూడా చాలాసార్లు టెట్లో డిఎస్సిలో అడిగి ఉన్నారు. సో దీనికి ఆన్సర్ జాన్ లాక్. హేతువాదం అనగానే జాన్ లాక్ అనేది మనకు గుర్తు రావాలి. నెక్స్ట్, ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అన్నవారు ఎవరు? ఏ బెంజమిన్ ఫ్రాంక్లిన్, బి బెంజమిన్ పీర్స్, సి బేకన్, డి అరిస్టాటిల్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అన్నవారు బెంజమిన్ పీర్స్. నెక్స్ట్, గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని అన్నవారు ఎవరు? ఏ బేకన్, బి అరిస్టాటిల్, సి హెన్రీ పాయింకేర్, డి లాక్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని అన్నవారు హెన్రీ పాయింకేర్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసింపదగినది, ప్రదర్శింపదగినది గణితం అని నిర్వచించిన వారు? ఏ బెంజమిన్ ఫ్రాంక్లిన్, బి బెంజమిన్ పీర్స్, సి బెర్ట్రాండ్ రస్సెల్, డి బేకన్. ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికి ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది అనే సెంటెన్స్ చూడగానే మీరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అతిపెద్ద నిర్వచనం కూడా ఇదే కాబట్టి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ నిర్వచనం ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అని అన్నవారు? ఏ బెంజమిన్ ఫ్రాంక్లిన్, బి బెంజమిన్ పీర్స్, సి బెర్ట్రాండ్ రస్సెల్, డి బేకన్. ఆన్సర్ని కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి అనే వర్డ్ రాగానే బెర్ట్రాండ్ రస్సెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సి ఆన్సర్. గణితం అంటే పరోక్ష మాపనం అని అన్నవారు ఎవరు? ఏ బేకన్, బి అరిస్టాటిల్, సి లాక్, డి రస్సెల్.
దీనికి ఆన్సర్ గణితం అంటే పరోక్ష మాపనం అని అన్నవారు అరిస్టాటిల్. బి ఆన్సర్. నెక్స్ట్ బిట్. సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని నిర్వచించిన వారు ఎవరు? ఏ బేకన్, బి పాయింకేర్, సి రస్సెల్, డి వైట్ హెడ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని అన్నవారు బేకన్. ఏ ఆన్సర్. నెక్స్ట్. అమరిక, ఆకారం, పరిమాణాల తార్కిక అధ్యయనమే గణితం అను నిర్వచనం ఎవరిది? ఏ అరిస్టాటిల్, బి గణిత నిఘంటువు, సి పియరీ, డి బేకన్. దీనికి ఆన్సర్ అమరిక, ఆకారం, పరిమాణాల తార్కిక అధ్యయనమే గణితం అనే నిర్వచనం గణిత నిఘంటువులోనిది. గణిత నిఘంటువు అంటే డిక్షనరీ. సో బి ఆన్సర్. నెక్స్ట్. సంకేతాల వలననే గణితం అభివృద్ధి చెందును అని అన్నవారు ఎవరు? ఏ రస్సెల్, బి వైట్ హెడ్, సి హిల్బర్ట్, డి లాక్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో సంకేతాల వలననే గణితం అభివృద్ధి చెందును అని అన్నవారు హిల్బర్ట్. సి. నెక్స్ట్ బిట్. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయని భావించిన వారు? ఏ అరిస్టాటిల్, బి రస్సెల్ వైట్ హెడ్, సి జాన్ లాక్, డి హిల్బర్ట్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించిన వారు రస్సెల్ అండ్ వైట్ హెడ్. డెఫినిషన్లో తార్కిక, తర్క అని రాగానే రస్సెల్ అనే పేరు ఖచ్చితంగా ఉంటుంది. బి ఆన్సర్. నెక్స్ట్. గణితానికి తర్కానికి భేదం లేదు అని అన్నవారు? ఏ రస్సెల్, బి లాక్, సి హిల్బర్ట్, డి బెల్. ఇప్పుడే చెప్పాను కాబట్టి దీనికి ఆన్సర్ రస్సెల్. గణితానికి తర్కానికి భేదం లేదు అని అన్నవారు రస్సెల్. నెక్స్ట్. తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగం. తార్కిక జ్ఞానం అంతర్బుద్ధి వలననే ఏర్పడుతుంది అని అన్నవారు? ఏ రస్సెల్, బి వైట్ హెడ్, సి బ్రూనర్, డి లాక్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీంట్లో తర్కం అనే వర్డ్ వచ్చింది కానీ అంతర్బుద్ధి అని వచ్చింది కాబట్టి ఈ డెఫినిషను బ్రూనర్ అని ఆయన చెప్పారు. కాబట్టి మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా అంతర్బుద్ధి అని చూసినప్పుడు బ్రూనర్ అనేది పెట్టండి. తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగం, తార్కిక జ్ఞానం అంతర్బుద్ధి వలనే ఏర్పడుతుంది అని అన్నవారు బ్రూనర్. నెక్స్ట్. గణితం అనేది అన్ని రకాల నిగమన వివేచనను పెంపొందించుటయే అని అన్నవారు? ఏ రస్సెల్, బి వైట్ హెడ్, సి లాక్, డి బ్రూనర్. సో దీనికి ఆన్సర్ గణితం అనేది అన్ని రకాల నిగమన వివేచనను పెంపొందించుటయే అని అన్నవారు వైట్ హెడ్. నెక్స్ట్. ప్రస్తారాలు, సంయోగాల రహస్య వ్యాయామమే గణితం అని అన్నవారు? ఏ బ్రూనర్, బి లాక్, సి లైబ్నిచ్, డి రస్సెల్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ సి లైబ్నిచ్. ప్రస్తారాలు, సంయోగాలు రహస్య వ్యాయామం, వీటిలో ఏ వర్డ్ అయినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ డెఫినిషను లైబ్నిచ్ అనే ఆయన ఇచ్చారు. గణిత శాస్త్ర పరంగా ఉన్నప్పుడే జీవశాస్త్రం విజ్ఞాన శాస్త్రం అవుతుంది అని అన్నవారు ఎవరు? ఏ కాంట్, బి లాక్, సి బేకన్, డి మెల్లర్. ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో ఉపయోగకరమైన బిట్స్ నేను అందించేదానికి ట్రై చేస్తాను. సో దీనికి ఆన్సర్ గణిత శాస్త్రపరంగా ఉన్నప్పుడే జీవశాస్త్రం విజ్ఞాన శాస్త్రం అవుతుంది అని అన్నవారు కాంట్.
జీవశాస్త్రం అనే వర్డ్ రాగానే కాంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. ఉన్నత గణిత జ్ఞానం లేకపోతే భౌతిక లేదా సాధారణ రసాయన శాస్త్రంలో ఇటీవల వచ్చిన అభివృద్ధిని అనుసరించుట సాధ్యం కాదు అని అన్నవారెవరు? ఏ కాంట్, బి జేడబ్ల్యూ మెల్లర్, సి రసెల్, డి లైబ్నిజ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఉన్నత గణిత జ్ఞానం లేకపోతే భౌతిక లేదా సాధారణ రసాయన శాస్త్రంలో ఇటీవల వచ్చిన అభివృద్ధిని అనుసరించడం సాధ్యం కాదు అని అన్నవారు జేడబ్ల్యూ మెల్లర్. నెక్స్ట్. ఎచట లయ కలదు అచట సంఖ్య కలదు అని అన్నవారెవరు? ఏ అరిస్టాటిల్, బి లైబ్నిజ్, సి పైథాగరస్, డి ప్లేటో. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎచట లయ కలదో అచట సంఖ్య కలదు అని అన్నవారు పైథాగరస్. నెక్స్ట్. సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అని అన్నవారెవరు? ఏ అరిస్టాటిల్, బి లైబ్నిజ్, సి పైథాగరస్, డి ఆర్కిమెడిస్. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఎన్నోసార్లు అడుగున్నారు. సో దీనికి ఆన్సర్ సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అని అన్నవారు లైబ్నిజ్. డెఫినిషన్లో సంగీతం అని వస్తే లైబ్నిజ్ అని పెట్టేయండి. నెక్స్ట్. జామితి బలీయమైనది, అది కళతో కలిస్తే ఎదురు లేదు అని అన్నవారు ఎవరు? ఏ పైథాగరస్, బి ఆర్కిమెడిస్, సి యూరిపిడిస్, డి లైబ్నిజ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ జామితి బలీయమైనది, అది కళతో కలిస్తే ఎదురులేదని అన్నవారు యూరిపిడిస్. జామితి అనే పదము నిర్వచనంలో వచ్చినప్పుడు యూరిపిడిస్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. సంగీత వాయిద్యాలలో శృతికి గణితానికి మధ్య గల సంబంధాన్ని మొట్టమొదట కనుగొన్న శాస్త్రవేత్త. సంగీత వాయిద్యాల శృతి ఆ వాయిద్యంలోని తీగల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుందని కనుగొన్న శాస్త్రవేత్త. భిన్నమైన బిగువు, భిన్నమైన ద్రవ్యరాశి గల తీగలు భిన్నమైన ధ్వనులను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త ముగ్గురు ఒకరే. ఈ మూడు నిర్వచనాల్లో ఏదిచ్చినా ఆ శాస్త్రవేత్త పేరే చెప్పాలి. ఏ పైథాగరస్, బి ఆర్కిమెడిస్, సి బెర్నౌలీ, డి లాక్. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏ పైథాగరస్. నెక్స్ట్. గాలిలోని ప్రకంపనాల తరచుదనం మీద ప్రతి స్వరం ప్రాధాన్యత ఆధారపడి ఉంటుందని కనుగొన్నవారు ఎవరు? ఏ పైథాగరస్, బి గెలీలియో అండ్ హుక్, సి బెర్నౌలీ, డి బేకన్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ గాలిలోని ప్రకంపనాల తరచుదనం మీద ప్రతి స్వరం ప్రాధాన్యత ఆధారపడి ఉంటుందని కనుగొన్నవారు గెలీలియో అండ్ హుక్. ఈ డెఫినేషన్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గాలిలోని ప్రకంపనాలు అని మనకి నిర్వచనంలో కనపడితే గెలీలియో అది గుర్తు రావాలి. నెక్స్ట్. వయలిన్ తీగ ప్రకంపనాలను త్రికోణమితీయ ప్రమేయాలలో తెలియపరచవచ్చని కనుగొన్నవారు? ఏ బెర్నౌలీ, ఆయిలర్ అండ్ లెగ్రాంజే, బి గెలీలియో అండ్ హుక్, సి రసెల్ అండ్ వైట్ హెడ్, డి ఏది కాదు. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఈ నిర్వచనంలో కూడా త్రికోణమితీయ అనే పదము మనం బాగా అది స్పెసిఫిక్గా కనపడుతుంది కాబట్టి మనం గుర్తించవచ్చు. దీనికి ఆన్సర్ ఏ బెర్నౌలీ, ఆయిలర్ అండ్ లెగ్రాంజే. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. వయలిన్ తీగ ప్రకంపనాలను త్రికోణమితీయ ప్రమేయాలలో తెలియపరచవచ్చని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు, నిర్వచనాలు ఇచ్చారు. వీటిలో కొన్ని ఫస్ట్ చాప్టరే కాకుండా సెకండ్ చాప్టర్లో కూడా తీసుకొని ఇచ్చాను నేను. నిర్వచనాలన్నీ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఐడియాతో ఇచ్చాను. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా కూడా నేను ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.